మీరేం చెప్పారంటే ఎక్కడెక్కడ ట్యాక్స్ పడుతుంది అన్నట్టు ఒకటి ఆదాయం చెప్పారు, ఇంకోటి గిఫ్ట్స్ అని చెప్పారు కదా. అవునండి. సో ఇప్పుడు ఈ గిఫ్ట్స్ ఏవి ఇస్తే ఇన్కమ్ ట్యాక్స్ కట్టాలి, ఏవి తీసుకుంటే కట్టాలి, లేకపోతే ట్యాక్స్ తప్పించుకోవడానికి ఎక్కడ ఏం గిఫ్ట్స్ ఇవ్వాలి ఇవి చెప్పండి. ఇది కొంచెం చాలా కన్ఫ్యూజింగ్గా ఉంటుంది అనమాట. నేను చెప్పాక మీరు నా గిఫ్ట్ ఇవ్వాలి మరి. ఇస్తా సార్ గిఫ్ట్ అనేది ఒక చాలా వండర్ఫుల్ టాపిక్ సార్. మనకు చిన్నప్పటి నుంచి కూడా గిఫ్ట్స్ అంటే చాలా ఇష్టం. మన బర్త్డే పార్టీతో మొదలుకొని మ్యారేజ్ అన్ని ఈవెంట్స్తో మన గిఫ్ట్స్ అంటే చాలా ఇష్టం. వర్క్ గిఫ్ట్ ఇష్టమే. ఎవరైనా నాకు గిఫ్ట్ ఇష్టం లేదు అని చెప్తే అది పెద్ద అబద్ధం మాత్రమే. ప్రతి వ్యక్తి గిఫ్ట్ అంటే ఇష్టమే. ఇన్కమ్ ట్యాక్స్ లో ఇండియాలో గిఫ్ట్ అనేది ట్యాక్సిబుల్ సార్. ఒకవేళ కనుక మనకి సంవత్సరంలో 50,000 కంటే ఎక్కువ గిఫ్ట్ వచ్చినట్టయితే అది ఖచ్చితంగా ట్యాక్సిబుల్. అంటే 60,000 రూపాయల గిఫ్ట్ వస్తే 60,000 రూపాయలు ట్యాక్సిబుల్. 10,000 కాదు, 60,000 రూపాయలు మనకి క్యాష్ గిఫ్ట్ వచ్చింది అంటే 60,000 రూపాయలు ట్యాక్సిబుల్, 10,000 కాదు. ఫస్ట్ పాయింట్. దీనిలో కొన్ని స్పెషల్ పాయింట్స్ ఉన్నాయి. గిఫ్ట్ రిలేటివ్ నుంచి వస్తే అది ట్యాక్సిబుల్ కాదు, ఎంతనే కానివ్వండి. 60 లక్షలు కానీ 60,000 కానీ. రిలేటివ్ అంటే ఎవరు? రిలేటివ్ అంటే మిసెస్, చిల్డ్రన్, పేరెంట్స్, గ్రాండ్ పేరెంట్స్, మన బ్రదర్స్ సిస్టర్స్, వైఫ్ వాళ్ళ బ్రదర్స్ సిస్టర్స్ అందరు కవర్ అవుతారు. వైఫ్ వాళ్ళ బ్రదర్ సిస్టర్స్ కూడా, వైఫ్ వాళ్ళ బ్రదర్ సిస్టర్స్ కవర్ అవుతారు. వైఫ్ పేరెంట్స్ కూడా కవర్ అవుతారు. ఓకే. అంటే ఇప్పుడు మా మామగారు నాకు 1 కోటి రూపాయలు ఇచ్చారనుకోండి గిఫ్ట్, దాని మీద ట్యాక్స్ ఉండదు. క్యాష్ కాదు, ఆన్లైన్ ట్రాన్స్ఫర్. క్యాష్ అంటే ఆన్లైన్ ట్రాన్స్ఫర్, ఆన్లైన్ ట్రాన్స్ఫర్. సో దాని మీద గిఫ్ట్ ఏమి ఉండదు, దాని మీద ట్యాక్స్ ఏమి ఉండదు. అంటే రిలేటివ్ నుంచి వస్తే అది ఎంత వాల్యూ అయినా కూడా దాని మీద ట్యాక్స్ ఉండదు. ఓకే. అంటే 50,000 రూపాయలు దాటినా కూడా రిలేటివ్ నుంచి వస్తే ఆ గిఫ్ట్ పైన ట్యాక్స్ లేదు. ఫస్ట్ పాయింట్. సెకండ్ పాయింట్, మ్యారేజ్ రోజు వచ్చే గిఫ్ట్స్, మ్యారేజ్ యానివర్సరీ కాదు సార్, మ్యారేజ్ వచ్చే గిఫ్ట్స్ పూర్తిగా ట్యాక్స్ ఫ్రీ. రిలేటివ్ కాకుండా కూడా ట్యాక్స్ ఫ్రీ. అంటే రిలేటివ్ కాని వారు కూడా మనకి గిఫ్ట్ ఇచ్చినట్టయితే మ్యారేజ్ రోజు వచ్చే గిఫ్ట్స్ అన్ని ట్యాక్స్ ఫ్రీ. అందుకే ఇన్కమ్ ట్యాక్స్ లో పాయింట్ ఉంది, గిఫ్ట్ ఆన్ ద అకేషన్ ఆఫ్ మ్యారేజ్ ఈజ్ ఎగ్జామ్ట్ అని. ఓన్లీ మ్యారేజ్, మ్యారేజ్ యానివర్సరీ కాదు. యానివర్సరీ అంటే ప్రతి సంవత్సరం అదే పని. ఇంకా మ్యారేజ్ వచ్చే గిఫ్ట్స్ మాత్రమే ఎగ్జామ్ట్. అది ఎవరైనా అవ్వచ్చు, ఎంతైనా అవ్వచ్చు. ఆ గిఫ్ట్ మాత్రం ట్యాక్స్ ఫ్రీ. మీరు అడగచ్చు, ఒక వ్యక్తి 1 కోటి రూపాయలు ఇస్తారు సార్ మీకు మ్యారేజ్ గిఫ్ట్, అది ట్యాక్స్ ఉండదా అని చెప్పి. ఉండదు. మనం చెప్తాం, ఇన్కమ్ ట్యాక్స్ ఫైల్ చేస్తాం 1 కోటి రూపాయలు వచ్చింది మ్యారేజ్ రోజు అని. వాడు మనల్ని ఏం అడగడు, వాడికి లెటర్, ఇచ్చిన వాడికి లెటర్ వెళ్తుంది. ఏమని? మీరు 1 కోటి రూపాయలు మ్యారేజ్ లో గిఫ్ట్ ఇచ్చారంట, ఎక్కడ వచ్చాయి సార్ ప్లీజ్ చెప్పండి అని చెప్పి. సో దట్ ఈస్ ద ఛాలెంజ్. అది పాయింట్. బట్ మ్యారేజ్ వచ్చే గిఫ్ట్స్ మాత్రం కంప్లీట్లీ ట్యాక్స్ ఫ్రీ. రిలేటివ్ వచ్చే గిఫ్ట్ మాత్రం కంప్లీట్లీ ట్యాక్స్ ఫ్రీ. క్యాష్ వస్తే మాత్రం ట్యాక్సిబుల్, మోర్ దెన్ 50,000. రిలేటివ్ కాని వారి దగ్గర నుంచి వస్తే, ఫ్రెండ్ ఇచ్చాడు, మ్యారేజ్ లో కూడా మ్యారేజ్ వస్తే ట్యాక్సిబుల్ కాదు సార్. సార్ మ్యారేజ్ రోజు క్యాష్ వచ్చినా ఎలా వచ్చినా కూడా ట్యాక్స్ ఫ్రీ. మళ్ళీ చెప్తాను సార్, మ్యారేజ్ వస్తే ట్యాక్స్ ఫ్రీ, రిలేటివ్ వస్తే ట్యాక్స్ ఫ్రీ. మ్యారేజ్ కాకుండా, రిలేటివ్ కాకుండా ఎవరైనా డబ్బులు ఇస్తే మాత్రం ఖచ్చితంగా ట్యాక్సిబుల్. మోర్ దెన్ 50,000 అయితే మాత్రం పూర్తిగా ట్యాక్సిబుల్. వస్తు రూపకం గిఫ్ట్ వచ్చింది అనుకోండి, అప్పుడు ట్యాక్సిబుల్ మాత్రం కేవలం కొన్ని పాయింట్స్కే ఇచ్చారు. దేనికంటే జ్యువెలరీ, డ్రాయింగ్స్, పెయింటింగ్, స్కల్ప్చర్, ఆర్కియలాజికల్ కలెక్షన్స్, వర్క్ ఆఫ్ ఆర్ట్, బులియన్ అంటే ప్యూర్ ఫార్మ్ ఆఫ్ గోల్డ్ కాయిన్స్, బిస్కెట్, ఇంకా షేర్స్ అండ్ సెక్యూరిటీస్. ఇవి మాత్రం గిఫ్ట్ ఇస్తే మాత్రం ట్యాక్సిబుల్. ఎంత వాల్యూ? మోర్ దెన్ 50,000 అయితే పూర్తి వాల్యూ ట్యాక్సిబుల్. అంటే ఫర్ ఎగ్జాంపుల్ మీరు నాకు ఒక గోల్డ్ కాయిన్ ఇచ్చారు, గోల్డ్ కాయిన్ వాల్యూ 80,000 రూపీస్. 80,000 రూపీస్ పూర్తిగా ట్యాక్సిబుల్. రిలేటివ్ అయినా, రిలేటివ్ అయితే ట్యాక్సిబుల్ కాదు. ఇందాక చెప్పాను మీకు, రిలేటివ్ అయితే ఏది ఇచ్చినా ట్యాక్సిబుల్ అవ్వదు. మ్యారేజ్ ఎప్పుడు ఇచ్చినా, రిలేటివ్ అయితే ఎప్పుడు ఇచ్చినా ఏది ఇచ్చినా ట్యాక్సిబుల్ అవ్వదు. రిలేటివ్ కాకపోతే మ్యారేజ్ రోజు ఏది ఇచ్చినా ట్యాక్సిబుల్ అవ్వదు, మ్యారేజ్ కూడా కాదు, అప్పుడు ట్యాక్సిబుల్. ఇప్పుడు నేను మ్యారేజ్ రోజు నేను అంటే రిలేటివ్ కాదనుకోండి, క్లోజ్ రిలేటివ్ కాదు, సో నేను ఒక 2 తులాలు ఇచ్చాను అనుకోండి, అంటే ఇప్పుడు ఆల్మోస్ట్ ఒక 2 lakhs. అవును, ట్యాక్సిబుల్ కాదండి, ట్యాక్సిబుల్ కాదు. ఎందుకంటే మ్యారేజ్ వచ్చారు కాబట్టి. సార్ గిఫ్ట్ అనేది ఎవరికి ట్యాక్సిబుల్? తీసుకున్న వాడికి ట్యాక్సిబుల్. తీసుకున్న ఏం చేసుకుంటున్నాడు? పెళ్లి చేసుకున్నాడు బేసిక్గా. సో మ్యారేజ్ వచ్చే గిఫ్ట్ ఏదైతే ఉంటుందో, మ్యారేజ్ వచ్చే గిఫ్ట్ ఇచ్చిన వాడు రిలేటివ్ అయినా కాకుండా ఎంతనా కానివ్వండి ట్యాక్స్ ఉండదు. మరి ఇప్పుడు మీరు చెప్పింది ఏంటి, ఈ గోల్డ్ ఇవన్నీ అది ఎప్పుడు? ఇప్పుడు నేను చెప్పింది ఏంటంటే సార్, మ్యారేజ్ కాని రోజు రిలేటివ్ కాని వాళ్ళ దగ్గర నుంచి వచ్చినప్పుడు. నేను చెప్పిన జ్యువెలరీ కానీ, డ్రాయింగ్స్ కానీ, పెయింటింగ్ కానీ, బులియన్ కానీ, షేర్స్ కానీ, సెక్యూరిటీస్ కానీ మ్యారేజ్ కాని రోజు రిలేటివ్ కానప్పుడు ట్యాక్సిబుల్. సార్ శ్రీనివాస్ గారు మనం ఇప్పుడు కలిసాం సార్, మీరు నా పెళ్లి ఎప్పుడో అయిపోయింది, నా పెళ్లికి మీరు రాలేదు, మీరు నాకు బ్లడ్ రిలేషన్ రిలేటివ్ కాదు, చాలా మంచి మిత్రుడు, మంచి ఫ్రెండ్, కానీ బ్లడ్ రిలేషన్ అయితే లేదు. మీరు నాకు గిఫ్ట్ ఇచ్చారు 2 తులాల కాయిన్, అది ట్యాక్సిబుల్. నా పెళ్లి రోజు ఇచ్చారు, పెళ్లి రోజు అంటే మ్యారేజ్ రోజు, మ్యారేజ్ యానివర్సరీ కాదు, మ్యారేజ్ చేసుకుంటున్న రోజు, అది కూడా ట్యాక్సిబుల్ కాదు. మీరు నా రిలేటివ్, అప్పుడు కూడా ట్యాక్సిబుల్ కాదు. నా రిలేటివ్ కానప్పుడు, మ్యారేజ్ రోజు కానప్పుడు అది ట్యాక్సిబుల్.
ఓకే ఓకే బట్ ఇక్కడ ఎందుకు ఈ పాయింట్ ఎందుకు స్పెసిఫిక్గా చెప్పారంటే సార్, ఇంత స్పెసిఫిక్గా ఈ పాయింట్ చెప్పడానికి కారణం ఏంటంటే సార్, షేర్స్ కానీ సెక్యూరిటీస్ కానీ జ్యువెలరీ కానీ డ్రాయింగ్స్ కానీ బులియన్స్ కానీ ఇవన్నీ ట్యాక్సబుల్. ఎప్పుడు ట్యాక్సబుల్? తీసుకున్న వ్యక్తి ఇట్ ఈస్ నాట్ ఆన్ మ్యారేజ్, ఇట్ ఈస్ నాట్ ఫ్రమ్ రిలేటివ్, అప్పుడే ట్యాక్సబుల్ కదా. ఇవి మాత్రమే కవర్ అయ్యాయి ఇన్కమ్ ట్యాక్స్లో, ఇంకేది కవర్ అవ్వలేదు. అంటే ఏంటి అర్థము? శ్రీనివాస్ గారు నాకు ఒక కార్ గిఫ్ట్ ఇచ్చారు అనుకోండి, మీరు నాకు బెన్స్ కార్ గిఫ్ట్ ఇచ్చారు, ₹1 బెన్స్ కార్, ట్యాక్స్ 0, ఎందుకంటే కార్ కవర్ అవ్వలేదు ఇన్కమ్ ట్యాక్స్ లో. ఏం కవర్ అయింది? ఓన్లీ షేర్స్, సెక్యూరిటీస్, జ్యువెలరీ, డ్రాయింగ్స్, పెయింటింగ్స్, బులియన్, ఇవే కవర్ అయ్యాయి కదా. కార్ ఎక్కడ కవర్ అయ్యాయి కదా. సో మీరు నాకు కారు, ఐప్యాడ్, బైక్ ఇలాంటి గిఫ్ట్ ఇచ్చారు అనుకోండి, దాని మీద ట్యాక్స్ ఏమి ఉండదు. ఓకే ఓకే. సో ఈ పాయింట్స్ అనేవి చాలా జాగ్రత్తగా ఇచ్చినోడు అబ్జర్వేషన్ ఉంటాడు కదా. ఇచ్చినోడు అబ్జర్వేషన్ ఉంటాడు సార్ ఖచ్చితంగా. సార్ ఇచ్చిన వాడికి ఖచ్చితంగా మెసేజ్ ఉంటుంది ఒకటి, ఎలా ఇచ్చారు మీరు అని చెప్పి. సో అంతే కదా సార్ లాజిక్. గవర్నమెంట్కి అనేది ప్రూఫ్ కావాలా, సోర్స్ కావాలా, కన్విన్స్ అయ్యారా, హ్యాపీ, అవ్వలేదా ఊరుకోరు. మన మ్యారేజ్ రోజు అని అదే దానికి ఏమైనా మళ్ళీ డిఫైన్ చేయాలి, మ్యారేజ్ సర్టిఫికేట్ పెట్టాలన్నట్ట ఎట్లా సార్? మ్యారేజ్ సర్టిఫికేట్ అంటే సార్ ఇప్పుడు ఇన్కమ్ ట్యాక్స్ చెప్పేది ఏంటంటే గిఫ్ట్ ఆన్ ద అకేషన్ ఆఫ్ మ్యారేజ్, అంటే మ్యారేజ్ సందర్భంగా వచ్చిన గిఫ్ట్ అని అర్థం. సో మ్యారేజ్ రోజు రావాలని లేదు, మ్యారేజ్ ముందు రోజు రావచ్చు, తర్వాత కూడా రావచ్చు. కొంతమంది 3 రోజులు చేస్తారు, కొంతమంది 7 రోజులు చేస్తారు, ఉండొచ్చు. ముఖేష్ అంబానీ అంటే 30 రోజులు చేస్తారు, 16 రోజుల పెళ్లి కూడా ఉండొచ్చు, ఏదైనా ఉండొచ్చు. సో పెళ్లి సందర్భంగా వచ్చిన గిఫ్ట్స్ అన్ని ఎగ్జామ్ట్. ఆ రోజు అని కాదు అర్థము, పెళ్లి సందర్భంగా వచ్చిన గిఫ్ట్స్ అన్ని కూడా ఎగ్జామ్ట్, ఆ రోజు అని కాదు.